శుభోదయం మిత్రులందరికీ. నేడు వివిధ దినపత్రికలలో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి విద్యా ఉద్యోగ సమాచారం మా యొక్క ఛానల్లో పొందుపరచడం జరుగుతుంది. ముఖ్యంగా నేటి ఉద్యోగ సమాచారంలో భాగంగా చూస్తుంటే మనకు బేల్లో ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ కాలేజీలు, భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ బీఈఎల్ ట్రైనీ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫారంను సమర్పించడానికి చివరి తేదీ మాత్రం జనవరి 6 తారీఖు. పోస్టులు 6 ఉన్నాయి. ఇక్కడ వివిధ ఖాళీల వివరాలు చూస్తుంటే వివిధ విభాగంలో కూడా మనకు ఖాళీల వివరాలు ఇచ్చారు. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇచ్చారు. మరి అదేవిధంగా అప్లికేషన్ వయో పరిమితి కూడా మనకు 18 నుంచి 32 ఏళ్ల మధ్యలో ఉండాలి. మరి అప్లికేషన్ ఆన్లైన్ ద్వారా చేసుకోవాలి. అప్లికేషన్ ప్రారంభం మనకు డిసెంబర్ 23న స్టార్ట్ అయింది. మన అప్లికేషన్ ఫీజు కూడా ఒక్కొక్క పోస్టులకు వివిధ కేటగిరీలో ఉన్నటువంటి వివిధ పోస్టుల విభాగాల్లో మరి ఒక్కొక్క అప్లికేషన్ రుసుము ఇక్కడ ఫీజు ఇచ్చారు. మరి అదేవిధంగా చూసుకోండి. లాస్ట్ డేట్ మాత్రం జనవరి 16 వరకు 2026 వాకిన్ ఇంటర్వ్యూ ఉంటుంది. మరి ఎప్పుడంటే ట్రైనీ ఇంజనీర్కు ఇంటర్వ్యూ ఒక్కొక్క ట్రైనీ ఇంజనీర్కి ఏమో జనవరి 16కు ఇంటర్వ్యూ అటెండ్ కావాలి. అదేవిధంగా ప్రాజెక్ట్ ఇంజనీర్ జనవరి 20న, ట్రైనీ ఇంజనీరింగ్ అలాగా 16 తారీఖు, ప్రాజెక్ట్ ఇంజనీర్కు జనవరి 20కి అటెండ్ కావాలి. ఇక వాళ్ళ ట్రైనీ ఇంజనీర్కు రాత పరీక్ష ద్వారా మరి అభ్యర్థులను ఎంపిక చేస్తారు. మరి 100 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. నెగిటివ్ మార్కులు ఉన్నాయి. మరి ప్రతి తప్పుడు సమాధానానికి 1/4 వంతు మార్కులు కొత్త విధిస్తారు. కాబట్టి ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ తర్వాత నీట్ కూడా రాత పరీక్ష ఇంటర్వ్యూ ఆధారంగా కూడా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. కాబట్టి రాత పరీక్షలో కూడా సేమ్ సాధించిన పరి మార్కుల ఆధారంగా 1:5 నిష్పత్తిలో ఇంటర్వ్యూకి ఎంపిక చేస్తారు. ఇక్కడ వెబ్సైట్ అడ్రస్ ఇవ్వడం జరిగింది, చూసుకోవచ్చు. అదేవిధంగా ఇస్రో ఐపీఆర్సీలో అప్రెంటిస్ కాలేజీలు, మహేంద్రగిరిలోని ఇస్రోకు చెందిన ప్రొపల్షన్ కాంప్లెక్స్ గ్రాడ్యుయేట్ టెక్నీషియన్ అప్రెంటిస్ కాలేజీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం ఖాళీలు 100. మరి విభాగాల వారీగా ఖాళీలు ఉన్నాయి. ఈ విధంగా చూసుకోండి. ఒక్కొక్క విభాగంలో ఎలిజిబిలిటీ క్రైటీరియా మాత్రం ఇచ్చారు. అదేవిధంగా లాస్ట్ డేట్ మాత్రము మనకు జనవరి 11 తారీఖు వరకు. సెలెక్షన్ ప్రాసెస్ చూస్తుంటే పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. మనకు పూర్తి వివరాలకు వెబ్సైట్ యొక్క అడ్రస్ ఇవ్వడం అనేది చూసుకోండి. అదేవిధంగా టెట్ ఆల్ టికెట్లు విడుదల. ఆల్రెడీ స్టడీ నుంచి మనకు టెట్ ఆల్ టికెట్లు విడుదల అయ్యాయి. మనకు జనవరి 3 నుంచి 20 తారీఖు వరకు, జనవరి 20 వరకు పరీక్షలు. మరి తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ ఆల్ టికెట్ను విద్యాశాఖ విడుదల చేసింది. మరి టెట్ వెబ్సైట్ నుంచి వీటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు. జనవరి 3, 4, 5, 6, 8, 9, 10, 11, 19, 20 తేదీలో పరీక్షలు ఉంటాయి. కాబట్టి ఉదయం 2 సెషన్లో నిర్వహిస్తారు. ఉదయం 9 గంటల నుంచి 11:30 గంటల వరకు ఒక సెషన్. మరి తర్వాత మధ్యాహ్నం 2 గంటల నుంచి 4:30 గంటల వరకు ఆన్లైన్ పరీక్షలు నిర్వహిస్తారు, రెండో సెషన్. మరి పేపర్ 1, పేపర్ 2 కలిపి మొత్తం 2,37,000 మంది మనకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. సర్వీస్లో ఉన్న ప్రభుత్వ ఉపాధ్యాయులు కూడా టెట్ తప్పనిసరి అని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంతో ఈసారి కేజీబీలలో కూడా పనిచేసే కాంట్రాక్టు టీచర్లతో పాటు కలిపి దాదాపు 70,000 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఫిబ్రవరి 10 నుంచి మరి 16 తేదీల మధ్య ఫలితాలు వెల్లడిస్తామని పాఠశాల విద్యాశాఖ గతంలోనే ప్రకటించింది. అదేవిధంగా మనకు ఉపాధ్యాయుల కాండిడేట్ ఇవ్వాలి ఈ పరీక్ష రాసే టైంలో మనకు. అదేవిధంగా ఇక్కడ మనకు జీకే కరెంట్ అఫైర్స్ సంబంధించింది. తెలంగాణ జానపద నృత్యాలు గురవయ్య నృత్యం, అదేవిధంగా సిద్ధి నృత్యం, అదేవిధంగా గరగ నృత్యం, కప్ప నృత్యం, కప్పతల్లి నృత్యం, మాయూరి నృత్యం, ఇవి పూర్తి వివరాలు ఉన్నాయి, చూసుకోండి. అదేవిధంగా మనకు బీఈ నోటిఫికేషన్లో భాగంగా బీఈసీఐఎల్లో మనకు ఉద్యోగాలు. నోయిడాలోని బ్రాడ్కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్ ఇండియా లిమిటెడ్లో మనకు ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాలలో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ దరఖాస్తులు కోరుతుంది. మొత్తం పోస్టుల సంఖ్య 76. దరఖాస్తు ఫీజు మాత్రం 295. ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తుకు చివరి తేదీ జనవరి 5 తారీఖు. మరి బీఓఐలో అప్రెంటిస్ ఖాళీలు. ముంబైలోని బ్యాంక్ ఆఫ్ ఇండియాలో వివిధ జోన్లలో అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. మొత్తం ఖాళీల సంఖ్య 400. దరఖాస్తు రుసుము 800. ఆన్లైన్ ద్వారా
దరఖాస్తుకు స్వీకరణకు చివరి తేదీ జనవరి 10. ఇక్కడ మనకు ఆల్రెడీ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో పోస్టులు రాజమండ్రి ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఒప్పంద అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన పలు విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. మొత్తం పోస్టుల సంఖ్య 60. దరఖాస్తు ఫీజు 300. ఆఫ్లైన్లో దరఖాస్తుకు చివరి తేదీ మాత్రం జనవరి 9. ఇక్కడ మనకు ఇచ్చారు. దరఖాస్తు చేశారా అనేది వివిధ ఇదివరకే నోటిఫికేషన్ ఇచ్చినటువంటి కొన్ని నోటిఫికేషన్లకు చివరి తేదీ ఈ రోజు ఉంది. ఈ రోజే చివరి తేదీ. ఐఐబిఎఫ్లో మనకు 10 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు. వీటికి అర్హత మాత్రం డిప్లొమా, గ్రాడ్యుయేట్, ఎంకామ్, ఎంఏ, ఎంబీఏ, సిఏ, సిఎంఏ, సిఎస్, సిఎఫ్ఏ వృత్తితో పాటు ఉద్యోగానుభవం ఉన్నవారు అర్హులు. మరి అదేవిధంగా ఫోర్సనిక్ సైన్స్ యూనివర్సిటీలో టీచింగ్ ఉద్యోగాలు, ఎంఈ, ఎంటెక్ ఉన్న పిహెచ్డి వృత్తితో పాటు వీరు ఉన్నవారు అర్హులు, పని అనుభవం ఉన్నవారు. ఈ విధంగా మనకు ఈరోజు వివిధ దినపత్రికలలో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి విద్యా ఉద్యోగ సమాచారం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేస్తూ బెల్ గంట మాత్రం యాక్టివేట్ చేసడం మర్చిపోవద్దు. మరి మేము చేసేటటువంటి ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా పొందగలుగుతారు. మా యొక్క ఛానల్లో జీకే కరెంట్ అఫైర్స్ సంబంధించిన ప్రతి ఒక్క సమాచారం, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన విద్యా ఉద్యోగ సమాచారం, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన విద్యా ఉద్యోగ సమాచారం మా యొక్క ఛానల్లో పొందుపరచడం జరుగుతుంది. మరి ఒకసారి మిత్రులందరికీ ధన్యవాదాలు.